సాక్షి నిన్న జరిగినటువంటి గొడవల్ని ఒక డైవర్షన్ గేమ్ నడిపింది. మొన్న జరిగింది తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద దాడి. వాస్తవంగా పోల్ పర్సంటేజ్ని తగ్గించడం కోసం వేసిన ఎత్తుగడ. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి వాలంటీర్లందరినీ, అప్పటిదాకా వాలంటీర్లను వాడలేదు, రిజైన్ చేసిన వాలంటీర్లను రంగంలోకి దించి ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంది వైసీపీ. ఎట్లా అంటే లోపల ఉన్నటువంటి ఏజెంట్లు ఇంకా ఎవరెవరు ఓటేయలేదో ఎప్పటికప్పుడు వచ్చి బయట ఫీడ్బ్యాక్ ఇస్తారు. వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత వాలంటీర్లు తీసుకున్నారు. అట్లాగా అందుకనినే రాత్రి దాకా కూడా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరగడానికి కారణం అదే అవుతుంది. దాంతోనే అది ఆపడం కోసమనినే గొడవలు తెలుగుదేశం పార్టీ సృష్టించింది. అట్లాగే 5 ఏళ్ల నుంచి కసి కట్టుకుని సిద్ధంగా ఉన్నటువంటి తెలుగుదేశంలో ఉన్నటువంటి ఒకనాటి అసాంఘిక శక్తులు ఇప్పుడు పెట్టరేగిపోయి చేసినాయి. ఈ 5 ఏళ్లలో కూడా ఆధిపత్యం తమదేనని నిశ్శబ్దంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు నిన్న ఎన్నికలు అయ్యేదాకా సంయమనం పాటించి ఇవాళ రెచ్చిపోయారు. ఓవరాల్గా జరిగినటువంటి ఉదంతం అయితే అది. అయితే దీని మీదన సాక్షి ప్రొజెక్షన్ ఏం చేస్తుందంటే ఎన్నికల సందర్భంగా పల్నాడులో హింస చెలరేగేందుకు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాల కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులకు సంపూర్ణ అవగాహన ఉన్న పోలీసు అధికారులను ఆకస్మికంగా బదిలీ చేసి కొత్త వాళ్ళకి బాధ్యతలు అప్పగించడమే దీనికి కారణమని పేర్కొంటున్నారు. ఎన్నికల రోజే కాకుండా మర్నాడు కూడా హింస కొనసాగుతున్న అడ్డుకోలేని నిస్సహాయ స్థితిలో పోలీసు యంత్రాంగం ఉండిపోవడం దీనికి నిదర్శనం. ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లకుండా పోలీసు సిబ్బందిని ఎవరు నియంత్రించారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పోలీసు బలగాలు భారీగా అందుబాటులో ఉన్న తాపీగా గంటన్నర తర్వాత చేరుకోవడం, ఈలోగా టీడీపీ నాయకుల విధ్వంసానికి తెగబడ్డంపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన పోల్ అబ్జర్వర్ ఆగ్రహం వ్యక్తం చేసిన సమాచారం అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసింది.